ప్రీవియస్గా చెప్పిన వీడియోలో బటన్ ఎనాటమీ, సైజెస్, టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది. ఇందులో అడ్వాన్స్డ్గా బటన్ స్టేట్స్, సైజెస్ని కలిపి కాంపోనెంట్ సెట్ ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూడు. బటన్స్ కోసం క్లారిటీ ఉంటే దెన్ యూ కెన్ డైరెక్ట్లీ వాచ్ దిస్ వీడియో. ఇప్పుడు ఈ స్టేట్స్ అండ్ టైప్స్ అన్నిటినీ కలిపి కాంపోనెంట్ చేసి వాటిని ఎలా యూజ్ చేయాలన్నది క్లియర్గా చెప్తాను చూడు. ఆల్రెడీ కాంపోనెంట్స్ గురించి చేశాను కదా, దానికన్నా కొంచెం అడ్వాన్స్డ్గానే ఉంటుంది అండ్ క్లియర్గా కూడా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పార్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసాయి. టైప్స్ అండ్ ఇక్కడ డిఫాల్ట్, హోవర్ ఇవన్నీ స్టేట్స్ అనుకున్నాం కదా, సో అవన్నీ నేను మెన్షన్ చేశాను అనమాట. ప్రైమరీ బటన్ అంటే బ్లూ కలర్ తీసుకున్నాను అండ్ సెకండరీ బటన్ కి బ్లాక్ తీసుకున్నా. టెరిషరీకి నో ఫిల్ ఉంటుంది అండ్ టెక్స్ట్ బటన్ కి టెక్స్ట్ బటన్. బట్ నేను ఇక్కడ ఏం చేశాను, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఐకాన్స్ పెట్టా, ఎందుకంటే టాగల్ చేసుకుంటే వచ్చి ఆన్ అండ్ ఆఫ్ అయ్యేటట్టు. అవి ఎలా చేయాలో నీకు డౌట్ ఉంటుంది కన్ఫర్మ్ గా, క్లియర్ గా చాలా ఈజీగా చేస్తాను. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూసేసి ఓకే. అండ్ ఇందులో పెట్టిన ఇంకొక స్టేట్స్ ఏంటంటే ఇవన్నీ డిఫాల్ట్ స్టేట్స్ రైట్, ఇవన్నీ హోవర్ స్టేట్స్, ఇవన్నీ యాక్టివ్, ఫోకస్ అండ్ డిజేబుల్. ఇక్కడ పెట్టినట్టే నేను యూజ్ చేసా. ఈ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ చెక్ అనమాట. మీకోసం సపరేట్గా ఒక కాంపోనెంట్ సెట్ చేయకుండా పెడుతున్నా, ఇప్పుడు పెడుతున్నా ఓకే. వీటన్నిటికీ నేను కామన్గా బటన్ అనే పెట్టా. రీనేమింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ కదా, బట్ షార్ట్ కట్ వేసి చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా చూసేసే ఓకే. వీటికి రీనేమ్ చేసే ముందు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఇవన్నీ డిఫాల్ట్ స్టేట్స్ కదా, సో బటన్ స్లాష్ డిఫాల్ట్, బటన్ స్లాష్ హోవర్ ఇవన్నీ ఇచ్చుకుంటా. దీన్ని రీనేమ్ చేస్తున్నా, కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తున్నా ఓకే. ఐ గెట్ దిస్ పాపప్ అనమాట. బటన్ అన్న నేమ్ ఉండాలి, సో కరెంట్ నేమ్ అని పెడుతున్నా. స్లాష్ ఇది డిఫాల్ట్ కదా, సో డిఫాల్ట్ అని పెట్టా, రీనేమ్ చేసా ఓకే. అండ్ వీటన్నిటిని సెలెక్ట్ చేసా, కంట్రోల్ ఆర్ కరెంట్ నేమ్ స్లాష్ హోవర్ ఓకే. రీనేమ్ సేమ్, కంట్రోల్ ఆర్ రీనేమ్ చేస్తున్నా, కరెంట్ నేమ్ స్లాష్ యాక్టివ్ స్టేట్ ఓకే. దెన్ మళ్ళీ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తున్నా, కరెంట్ నేమ్ ఉండాలి, స్లాష్ ఉండాలి అండ్ ఫోకస్ రీనేమ్ చేస్తున్నా. సేమ్ డిజేబుల్, కంట్రోల్ ఆర్ కరెంట్ నేమ్ స్లాష్ డిజేబుల్డ్ ఓకే. రీనేమ్ చేసా. బట్ ఐకాన్ రైట్ లెఫ్ట్ ఇవన్నీ చేయలేదు కదా, కాంపోనెంట్ సెట్ ఎలా చేస్తావు అని అంటే చేస్తా చూడు, చాలా ఈజీగా చేస్తా, నీకు చాలా క్లియర్గా క్లారిటీగా ఉండేటట్టు కూడా చేస్తా. సో వీటన్నిటిని సెలెక్ట్ చేశాను, చేసి కాంపోనెంట్ సెట్, నీకు తెలుసు కదా ఎలా చేయాలో సెట్. తెలియకపోతే కాంపోనెంట్స్ గురించి ఆల్రెడీ 2 వీడియోస్ చేసా లైవ్లో. కాంపోనెంట్ సెట్ ఎలా చేయాలని అంటే, ఇక్కడ కాంపోనెంట్ క్రియేట్ కాంపోనెంట్ సెట్ ఉంది కదా, ఇది చేస్తే క్రియేట్ కాంపోనెంట్ సెట్ అవుతుంది. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ ప్రతి దానికి ఏమైందని అంటే 2 నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రైమరీ, ఇవన్నీ డిఫాల్ట్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ హోవర్ లాగా ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ లేయర్స్ ప్యానల్లో చూడు, ఇవన్నీ హోవర్ స్టేట్స్, ఇవన్నీ యాక్టివ్ స్టేట్స్ అండ్ ఇవన్నీ ఫోకస్ స్టేట్స్. వచ్చిన నేమే ప్రతిసారి రావడం వల్ల ఇక్కడ ప్రాపర్టీస్ ఈ కాంపోనెంట్ సెట్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ని ఫస్ట్ నార్మల్గా రిమూవ్ చేస్తా. రీనేమ్ చేసినప్పుడు నేను అన్ని క్లియర్గా ఇవ్వలేదు కదా, సో అలా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల, స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ వల్ల కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో అందుకని నేను ఈ ప్రాక్టీస్ ఇలా చేయడం ప్రాక్టీస్ చేసుకున్నా. సో ఇది నాకు చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదే నేను మీకు చెప్పాలనుకున్నా ఓకే. ఇప్పుడు రీనేమ్ ఎలా చేస్తున్నాను అంటే, దీనికి ఒకటే ప్రాపర్టీ ఉంది, బటన్ స్లాష్ అని డిఫరెంట్ స్టేట్స్ మెన్షన్ చేసాం కదా, సో అందుకని బటన్ అన్నది మెయిన్ వచ్చింది, రిమైనింగ్ స్టేట్స్ అన్ని ప్రాపర్టీ 1 లాగా వచ్చాయి ఓకే. ఆ ప్రాపర్టీ 1 అలాగే ఉంచేసిన తర్వాత ప్లస్ అని ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేస్తే వేరియంట్ ఇంకొకటి క్రియేట్ చేసుకో అనిస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, దాన్ని సెలెక్ట్ చేసి ఇది ప్రాపర్టీ 2 టైప్ అని పెడుతున్నాను. మనం ఆల్రెడీ రీనేమ్ చేసినప్పుడు స్టేట్స్ నేమ్స్ ఇచ్చాం కదా, డిఫాల్ట్, హోవర్స్, యాక్టివ్, ఫోకస్డ్ అని. ఇప్పుడు ఇంకొక వేరియంట్లో దీనికి టైప్ అనేది క్లియర్గా ఇద్దాం ఓకే. టైప్ అని చెప్పేసి వచ్చింది అండ్ క్రియేట్ ప్రాపర్టీ, డిఫాల్ట్ అని వచ్చేస్తుంది బట్ చేంజ్ చేద్దాం ఓకే. ఇప్పుడు ఈ 4ని సెలెక్ట్ చేస్తున్నా,
ఈ ఫోన్ని సెలెక్ట్ చేస్తే ఏమైంది, ప్రాపర్టీ 1 ఇక్కడ డిఫాల్ట్ అనేది స్టేట్ కదా, ఇక్కడ స్టేట్ అని ఇచ్చేస్తున్నా. టైప్ డిఫాల్ట్ ఉన్నది కదా, ఇది టైప్స్ ఏంటో మెన్షన్ చేద్దాం. ఇవి టైప్స్ కాదు, ఇవి కదా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కొనేవి టైప్స్. సో నేను ఏం చేస్తున్నాను, వీటన్నిటిని సెలెక్ట్ చేస్తున్నాను కాంపోనెంట్ సెట్లో. ఓకే, ఇక్కడ టైప్ ఉన్నది చూసారా, దీన్ని ఏం చేస్తున్నాను, దీన్ని స్టేట్ని సెలెక్ట్ చేయట్లా, టైప్ని సెలెక్ట్ చేస్తున్నా. చేంజ్ చేసి దీనికి ప్రైమరీ బటన్, ఓకే ప్రైమరీ అని ఇస్తున్నా. ఇవన్నీ ప్రైమరీ బటన్సే కదా, సో అందుకని ప్రైమరీ అని ఇచ్చా. సేమ్ అలానే సెకండ్ లైన్ సెలెక్ట్ చేస్తున్నా. టైప్ అని ఉంది కదా, టైప్ ఏంటి అని అంటే సెకండరీ. ఓకే, స్టేట్స్ ఎందుకు మిక్స్డ్ వచ్చాయి, ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి మిక్స్డ్ అని వచ్చాయి. ఓకే, ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసా, ఇవి టెరిషరీ బటన్స్. ఓకే, అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ టెక్స్ట్ బటన్స్. సో టెక్స్ట్ అని యాడ్ చేసా, ఎంటర్ చేసా. ఓకే, నౌ అబ్జర్వ్ దెర్ ఇస్ నో ఎర్రర్, అంటే ముందు వచ్చినట్టు ఎలాంటి చిన్న వార్నింగ్ చూపించట్లే, క్లియర్గా మనం మెన్షన్ చేసాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా ఇన్స్టెన్స్ని. ఇక్కడ నాకు డిఫాల్ట్ కావాలా, డిజేబుల్ కావాలా, హోవర్ కావాలా, సో ఐ కెన్ సెలెక్ట్ సేమ్ లైక్ దట్. ఐ కెన్ సెలెక్ట్ ప్రైమరీ బటనా, టెక్స్ట్ బటనా, ఆర్ టెరిషరీ బటనా, ఏం కావాలంటే అది నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు లెఫ్ట్ సైడ్ ఐకాన్, రైట్ సైడ్ ఐకాన్ ఆన్ అండ్ ఆఫ్ చేయాలి, ఎలా చేయాలి అది కూడా చెప్తా, జాగ్రత్తగా చూసేసాయి. ఓకే, ఫస్ట్ నువ్వేం చేయాలి అని అంటే ఇక్కడ యారో ఉంది కదా, సో ఫస్ట్ ఈ యారోస్ అన్నిటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయి. కొన్ని డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వవు, డబుల్ క్లిక్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, లెఫ్ట్ సైడ్ ఉండే ఐకాన్స్ని ఏమంటారు అని చెప్పాలి, లీడింగ్ ఐకాన్స్ అంటారు. సో ఈ లీడింగ్ ఐకాన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసా. సెలెక్ట్ చేసిన తర్వాత యూ కెన్ లేయర్స్ ప్రాపర్టీస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా యారో లాగా, దీని మీద క్లిక్ చేస్తే బులియన్ ప్రాపర్టీ మనం క్రియేట్ చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ షో లేయర్స్ అని ఉంది కదా, అక్కడ నేను నేమ్ చేంజ్ చేస్తున్నా. ఓకే, చేంజ్ చేసి ఇది లీడింగ్ ఐకాన్ ఓకే అని పెట్టా. ట్రూ అని ఉంది అంటే ట్రూ అంటే కనిపించాలి కాబట్టి ట్రూ ఇస్ ఫైన్, కనిపించకూడదు అని అంటే ఫాల్స్ ఆటోమేటిక్గా అయిపోద్ది. సో క్రియేట్ ప్రాపర్టీ చేసా. ఓకే, సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసా, క్రియేట్ చేశాను కాబట్టి లీడింగ్ ఐకాన్ అన్నది ఇక్కడ నాకు బులియన్ ప్రాపర్టీ వచ్చింది. సో ఐ కెన్ ఆన్ అండ్ ఆఫ్, కనిపిస్తుంది కదా. సేమ్ ప్రాసెస్ యూ హ్యావ్ టు డూ విత్ ద రైట్ సైడ్ ఐకాన్, నథింగ్ బట్ ఏ ట్రైలింగ్ ఐకాన్ అన్నమాట. ఓకే, సెలెక్ట్ చేసా, లేయర్స్ ప్యానల్కి వచ్చా, నేను క్రియేట్ బులియన్ ప్రాపర్టీ అన్న దాని మీద చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ లీడింగ్ ఐకాన్ ఉంది అని చూపిస్తుంది. సేమ్ బులియన్ ప్రాపర్టీస్ గురించి ఏం చేయట్లే, క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ క్రియేట్ అ ప్రాపర్టీ. ఓకే, క్రియేట్ చేసి దీనికి ఏం నేమ్ ఇస్తున్నా, ఇట్స్ అ ట్రైలింగ్ కదా, ట్రైలింగ్ ఐకాన్. సో ట్రైలింగ్ ఐకాన్ వచ్చి క్రియేట్ ప్రాపర్టీ. సో క్రియేట్ అయ్యింది. అది ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఇన్స్టెన్స్ తీసుకున్నాం కదా, నువ్వు చూడు లీడింగ్ ఐకాన్ అండ్ ట్రైలింగ్ ఐకాన్. సో యూ విల్ గెట్ 2 ఆప్షన్స్ అన్నట్టు. ఇప్పుడు నేను ట్రైలింగ్ క్లోజ్ చేస్తే ట్రైలింగ్ పోతుంది, లీడింగ్ క్లోజ్ చేస్తే లీడింగ్ పోతుంది. ఓకే, 2 ఐకాన్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే టెక్స్ట్ని కూడా, ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో వాటన్నిటిని సెలెక్ట్ చేసి, టెక్స్ట్ అన్నిటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ప్రాపర్టీస్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ టెక్స్ట్ ప్రాపర్టీ అంటే టెక్స్ట్ ప్రాపర్టీని క్రియేట్ చేయొచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రాపర్టీ వస్తుంది, టెక్స్ట్ లేబుల్ అని పెడుతున్నా, ఆర్ బటన్ లేబుల్ అని పెడతా. ఇట్స్ బటన్ లేబుల్ కదా, బటన్ లేబుల్ అని పెట్టా, నేను క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇన్స్టెన్స్ అబ్జర్వ్ చేయ, మనకి కాంపోనెంట్ సెట్లో బటన్ లేబుల్ అనేది వచ్చింది. ఇప్పుడే కదా క్రియేట్ చేసాం, వచ్చింది. సో యూ కెన్
మనం ఇప్పుడు ఈ కాంపోనెంట్లో సెలెక్ట్ చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తేనే కానీ రాదు, అవునా? సో అలా కాకుండా డైరెక్ట్గా వాట్ యూ క్యాన్ డూ ఇస్ ఇక్కడ చేంజ్ చేయొచ్చు అనమాట, యాడ్ టు కార్ట్, రైట్, సింపుల్. సో ఇలా చేయొచ్చు. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ అ బటన్ కాంపోనెంట్ సెట్ అనమాట. ఈ కాంపోనెంట్ సెట్ ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ దిస్. వీళ్ళు జస్ట్ టెక్స్ట్ బటనే యూజ్ చేశారు. ఇందులో ఏమేమి బటన్స్ ఉన్నాయి? ప్రైమరీ బటన్ ఉంది, టెరిషరీ బటన్ ఉన్నది, అండ్ సెకండరీ బటన్ ఉన్నది. వీటన్నిటిని జస్ట్ ఫ్యూ క్లిక్స్తో, జస్ట్ ప్రాపర్టీ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఫ్యూ క్లిక్స్తో మనం వీ కెన్ చేంజ్ ఈజీలీ అనమాట. అంటే చాలా ఫాస్ట్గా ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బటన్ షో మోర్ అన్న దాంట్లో ఐకాన్ వచ్చింది చూసారా? సో ఈ సినారియోలో మనం ఐకాన్స్ యాడ్ చేసి ట్రైలింగ్ అండ్ లీడింగ్ ఐకాన్స్ పెట్టి ఆన్ అండ్ ఆఫ్ చేసాం కదా, ఇన్ దాట్ సినారియోలో ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ రిపోర్ట్ దిస్ టు లిస్టింగ్ అని ఉంది, ఇక్కడ కూడా ఐకాన్ యాడ్ చేశారు. సో ఇలా ఐకాన్స్ కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తారు అని అంటే మెయిన్ ప్రైమరీ బటన్స్ కూడా యాడ్ చేస్తారు. సో అలా యాడ్ చేసే వాళ్ళకి ఇప్పుడు మనం చేసిన ఈ ప్రాసెస్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నా. నేను ఏమైనా ఫాస్ట్గా చెప్పుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ అనదర్ వీడియో ఫర్ యూ గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిజైనింగ్ నేర్చుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయి, హెల్ప్ అవుతుంది.